శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి 19వ తేదీ ఆదివారం శుక్రుడు 3:48 వృషభంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తాడు. చంద్రుడు కూడా అక్కడే ఉన్న కారణంగా మంచి విశేషమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి రాశులు కొన్నిగా చెప్పబడుతున్నాయి. ప్రధానంగా కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి లాభం కలుగుతుంది. స్త్రీల వల్ల తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. అలాగే మకర రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. కన్యారాశి వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. అలాగే తులారాశి వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిగా గతం నుంచి ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయేటువంటి పరిస్థితి. ప్రత్యేకించి యువతుల వల్ల ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ధనురాశి వారు, వృశ్చిక రాశి వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే మిథునానికి కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకునేటువంటి పరిస్థితి, పెనాల్టీలు చెల్లించవలసినటువంటి పరిస్థితి, అపరాధాలు చేయకపోయినప్పటికీ కూడా అపరాధ రుసుముగా మీరు కొంత సొమ్ములు చెల్లించవలసిన పరిస్థితి మిథున రాశి వాళ్ళకి కనబడుతుంది. అలాగే కొన్ని వివాదాల్లో మీరు మధ్యవర్తిత్వం వహించడం వల్ల ధనురాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాగే విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి. అలాగే వృశ్చిక రాశి వారు గతం నుంచి ఉన్నటువంటి చక్కటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని దెబ్బతినేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే మరింత ప్రయోజనకరమైనటువంటి పరిస్థితి కోసం శుక్రుని యొక్క అనుకూలత పొందడం కోసం సింహరాశి వాళ్ళు, అలాగే ధనురాశి, వృశ్చిక రాశి వాళ్ళు, ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం వినడం లేదా అష్టోత్తర శతనామావళి అర్చన చేయించుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అలాగే ప్రదోష కాలంలో, సాయంత్రకాలంలో అమ్మవారికి గులాబీ పువ్వులు సమర్పణ చేయడం ద్వారా ఈ శుక్రుని యొక్క దోషం నివృత్తి చేయబడి తద్వారా ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది.